ఏ క్రెడిట్ అయితే తనకు డిజర్వింగ్ రాలేదని చెప్పి కేకేఆర్ నుంచి ఆక్షన్లోకి వచ్చి ఆక్షన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయ్యాడో ఆ క్రెడిట్ అయితే ఖచ్చితంగా ఈసారి వచ్చేలానే కనిపిస్తుంది శ్రేయస్ అయ్యర్కి. లక్నోని వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఓడించాడు, దట్ టు వన్ సైడెడ్ మ్యాచ్లో. రిషబ్ పంత్కి ఈజర్ ప్లేయర్ గాను ఫెయిల్ అవుతున్నాడు, యాజ్ ఎ కెప్టెన్ గాను అంత ఇంప్రెసివ్గా చేయలేకపోతున్నాడు. సో ఇవన్నీ వెరసి ఈరోజు మ్యాచ్లో ఒక డామినెంట్ విన్ అయితే తీసుకునింది పంజాబ్ కింగ్స్. సో ఆ మ్యాచ్లో ఏం జరిగింది ఏంటనేది దాని రివ్యూ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే టాస్ దగ్గర నుంచి రిషబ్ పంత్ ప్రతి బ్యాటింగ్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీతో ఓడిపోతూనే ఉన్నాడు. ఫస్ట్ థింగ్ టాస్ ఓడిపోయాడు. ఆల్రెడీ ఒక బీభత్సమైన ఫామ్లో ఉన్న పూరన్ ఆపడానికి శ్రేయస్ అయ్యర్ ఒక మాస్టర్ ప్లాన్తో ఫర్గ్యూసన్ తీసుకొచ్చాడు. ఫర్గ్యూసన్ అయితే పూరన్ వికెట్ తీయలేదు, కానీ పూరన్ స్టార్టింగ్లోనే అగ్రెసివ్ అవ్వకుండా ఖచ్చితంగా స్టిక్ చేశాడని చెప్పాలి. బికాజ్ ఎప్పుడైతే పూరన్ క్రీజ్లోకి వచ్చాడో అప్పుడు ఫర్గ్యూసన్ బౌలింగ్కి రావడం, ఫర్గ్యూసన్కి ఆ పూరన్కి ఒక అగ్రెసివ్ స్ట్రోక్ ఆడడానికి ఛాన్స్ ఇవ్వకుండా ఫర్గ్యూసన్ బౌలింగ్ చేయడం వల్ల పూరన్ ఎక్కువసేపు క్రీజ్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ రన్స్ అయితే కొట్టలేకపోయాడు. అంటే ఫస్ట్ ఓవర్లోనే మార్ష్ వికెట్తో మొదలైంది. బికాజ్ మార్ష్ లాస్ట్ 2 మ్యాచ్లో అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చాడు. మక్రమ్ ఫెయిల్ అవుతున్నప్పటికీ మార్ష్ చాలా బాగా ఆడుతున్నాడు. బట్ ఈ మ్యాచ్లో ఫస్ట్ ఓవర్లోనే మార్ష్ అవుట్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ 2 ఓవర్స్లోనే మక్రమ్ కూడా అవుట్ అయ్యాడు. మక్రమ్ చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు, మంచి షాట్స్ అయితే ఆడాడు, కానీ ఒక వండర్ఫుల్ ఇన్స్వింగర్కి ఫర్గ్యూసన్ నుంచి ఆ మిస్ పిక్ చేశాడు అండ్ అది బౌల్డ్ అయ్యాడు. సో ఎప్పుడైతే మక్రమ్ అండ్ మార్ష్ ఇద్దరు అవుట్ అయిపోయి పెవిలియన్కి వెళ్ళిపోయారో అప్పుడు ఇన్నింగ్ బిల్డ్ చేయడానికి మన కెప్టెన్ రిషబ్ పంత్ అన్న వచ్చాడు. సో బిల్డ్ చేయాల్సిన రిషబ్ పంత్ అన్న బేస్మెంట్ కూడా వేయకుండానే మళ్ళీ పెవిలియన్కి అయితే వెళ్ళిపోయాడు. సో ఆ విధంగా రిషబ్ పంత్ యాజ్ ఎ కెప్టెన్ గాను యాజ్ ఎ ప్లేయర్ గాను రెండిట్లో ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. కెప్టెన్గా ఎందుకు ఫెయిల్ అవుతూ వస్తున్నాడు అంటే ఉన్న బౌలర్స్ని సరిగ్గా ఉపయోగించుకోవడం కానీ ఆర్ ఇంపాక్ట్ ప్లేయర్ని కరెక్ట్గా తీసుకోవడం కానీ కొంచెం రాంగ్ డెసిషన్ అనిపిస్తుంది. అందుకే రిషబ్ పంత్ కెప్టెన్గా అంత ఇంప్రెసివ్ కెప్టెన్సీ చేయలేకపోతున్నాడు అనిపిస్తుంది. రిషబ్ పంత్ అవుట్ అయిన తర్వాత ఆయుష్ బడోని అండ్ అబ్దుల్ సమద్, పూరన్ వీళ్ళు ముగ్గురు కలిసి ఇన్నింగ్స్ని అయితే బిల్డ్ చేశారు. లాస్ట్లో ఒక ఫైర్ ఇన్నింగ్స్ ఆడ అబ్దుల్ సమద్ ఒక పార్ స్కోర్ని అయితే ఇచ్చాడు లక్నో సూపర్ జైంట్స్కి. సో ఆ విధంగా అట్లీస్ట్ 170+ స్కోర్ చేయగలిగింది. బట్ బౌలర్స్ అయితే ఖచ్చితంగా దాన్ని లెట్ డౌన్ చేశారు. లక్నో బౌలర్స్ ఫస్ట్ నుంచి డౌన్ అయ్యారు. ఎక్సెప్ట్ ఒక దిగ్విజయ్ తప్ప ఏ బౌలర్ ఈరోజు ఇంప్రెస్ చేయలేకపోయారు. బిష్నాయ్ కానీ శార్దుల్ ఠాకూర్ కానీ ఎవరు బౌలింగ్ బాగా చేయలేదు. ఈవెన్ ఆవేష్ ఖాన్ అయితే అసలు బౌలింగ్ వేసాడా లేదా అని ఒక డౌట్ వచ్చింది. సో ఆ విధంగా వైప్ అవుట్ అయిపోయారు ఈరోజు లక్నో బౌలర్స్. సో ఒక్క ప్రియాంష్ ఆర్యా తప్ప మిగతా ప్లేయర్స్ అందరూ బాగా ఆడారు. జస్ట్ 2 వికెట్స్ మాత్రమే పడ్డాయి. ఎస్పెషల్లీ ద ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ అయితే చాలా రోజుల తర్వాత ఫామ్లోకి వచ్చి ఆడాడు. అది ఒక ఫైర్ లెవెల్ ఇన్నింగ్స్ ఆడాడు. చాలా తక్కువ బాల్స్లో 60+ రన్స్ కొట్టాడు. అండ్ మ్యాచ్ అయితే కంప్లీట్గా ఇంకా లక్నోకి ఛాన్స్ లేకుండా చేసిన తర్వాతే వికెట్ ఇచ్చాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ అండ్ వధేరా ఇద్దరు కొంచెం ఫాస్ట్గా ఆడేసి మ్యాచ్ని అయితే ఫినిష్ చేశారు. లాస్ట్లో ఒక 15-16 రన్స్ ఉన్నప్పుడు వధేరా సింగిల్ ఓవర్లో శార్దుల్ ఠాకూర్ 15 రన్స్ కొట్టి మ్యాచ్ అయితే కంప్లీట్ చేశాడు. సో ఈ విధంగా మ్యాచ్ అయితే 1 సైడెడ్గా ముగిసింది. అండ్ లక్నో హోమ్ గ్రౌండ్లో గోయింకాక్ అయితే ఒక భంగపట్టనే చెప్పాలి ఈ మ్యాచ్లో. ఇంకా స్టార్ ప్లేయర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో హర్షదీప్ ఒక బెటర్ బౌలింగ్ అయితే వేశాడు. కొంచెం ఎక్స్పెన్స్ అయినప్పటికీ మళ్ళీ లాస్ట్ ఓవర్లో కంబ్యాక్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకొని 3 వికెట్స్ కంప్లీట్గా అయితే ఫినిష్ చేశాడు. అండ్ అబ్దుల్ సమద్ ఒక ఫినిషర్ రోల్ తీసుకున్నాడు. అండ్ అదే ఫినిషర్ రోల్ వండర్ఫుల్గా ప్లే చేశాడు. ఒక తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ కొట్టి ఒక పార్ స్కోర్ అయితే ఇవ్వడానికి యూజ్ అయ్యాడు లక్నోకి. సో వీళ్ళిద్దరూ ఫస్ట్ ఇన్నింగ్స్లో స్టార్ ప్లేయర్స్ అయితే సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి ప్రభ్ సిమ్రాన్ ఇనానిమస్లీ ఈరోజు ఒక హైయెస్ట్ స్ట్రైకర్ అండ్ వండర్ఫుల్గా ఆడాడు. అండ్ విత్ దట్ శ్రేయస్ అయ్యర్ కూడా 50 కంప్లీట్ చేశాడు. వీళ్ళిద్దరు స్టార్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ వధేరా తక్కువ కాదు, బట్ యాజ్ ఎ స్కోర్ అంత లేదు కాబట్టి తక్కువ స్కోర్తో కంప్లీట్ అయ్యాడు. సో వీళ్ళు నలుగురు టోటల్ మ్యాచ్ వైజ్ స్టార్ ప్లేయర్స్ అని మన క్రిక్ స్టోరీస్ ఒపీనియన్. సో ఈ విధంగా మ్యాచ్ అయితే ఒక పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా అంత సస్పెన్స్ లేకుండా 1 సైడెడ్గా కంప్లీట్ అయింది. సో ఇది పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ రివ్యూ. సో నెక్స్ట్ మ్యాచ్ రేపు ఒక పెద్ద బ్యాటిల్ అయితే జరగబోతుంది బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో. బెంగళూరు వర్సెస్ జీటీ. 2 బ్యాటింగ్ ఫీరిస్టిక్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు 2 టీమ్స్లో. సో ఏం జరుగుతుందో చూడాలి. మీరు రేపు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో జీటీ ఆర్సీబీని ఓడిస్తుందా, లేకపోతే ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీనే గెలుస్తుందా? ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరు రేపు స్టార్ ప్లేయర్స్ అవ్వబోతున్నారు అనేది మీరు అనుకుంటున్నారు? వాటిని కమెంట్స్లో చెప్పండి. టిల్ దాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్. థ్యాంక్ యూ.